హలో అండి అందరికీ. ముందుగా నా వీడియోస్ అన్నిటినీ చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మా ఇంట్లో ఇది రెండోసారి బ్రహ్మకమలము పువ్వైతే విచ్చుకుంటుందండి. ఇది 8 గంటలకి ఇలా ఉందండి మొగ్గ. మెల్లమెల్లగా విచ్చుకుంటుంది. నేనైతే అది పువ్వు మొత్తం ఓపెన్ అయ్యేటప్పుడు చూద్దామనేసి ఎంతసేపు ఉన్నా కానీ అసలు మనకేం తేడా తెలీదు మనం చూస్తూ ఉంటే. ఇంకా వదిలేసి మనము పక్కకి వెళ్ళిపోతే వచ్చి చూసేసరికి కొంచెం రెక్కలనేవి విచ్చుకున్నట్లు మనకి కనిపిస్తాయి. ముందొక వీడియో పెట్టాను చూడండి. అప్పుడు 3 పువ్వులైతే వచ్చాయి. ఫస్ట్ మనకి ఈ మొక్కకి 4 మొగ్గలు వచ్చాయి. 4 మొగ్గల్లో 3 పువ్వులైతే మొన్న ఆదివారము ఆగస్టు 17వ తారీఖున పువ్వులు వచ్చాయండి. ఒక్క మొగ్గ అయితే ఉండిపోయింది. నేను 2 రోజుల తర్వాత వస్తదేమో అనుకున్నా. కానీ సోమవారం రాత్రి వచ్చిందండి ఈ ఒక్క పువ్వు. చాలా బాగుందండి. ఇప్పటికి మన ఇంట్లో 4 పువ్వులైతే వచ్చాయి. ఆదివారం రోజు 3 పువ్వులు, సోమవారం రోజు 1 వచ్చింది. సోమవారము ఆగస్టు 18వ తారీఖు అండి. రాత్రి 11 గంటలకి ఈ పువ్వు అయితే ఈ స్టేజ్లో ఉంది. చాలా బాగుంది కదూ. అసలు ఆ కాడ చూస్తుంటేనే భయమేస్తుంది, ఎక్కడ విరిగి పడిపోతుందా అన్నట్టు. కానీ ఆకుకి అంత బరువు మోసే శక్తిని ఆ దేవుడు అందించాడు చూడండి. అందుకే ఈ పువ్వు వింతగా పూస్తుంది. ఆకుకే కాడ వచ్చేసి మనకి ఆ కాడ నుంచి పువ్వు రావడం అనేది చాలా బాగుంటుందండి చూడడానికి. అసలు చాలా చాలా మంచి వాసన వస్తుంది ఈ పువ్వు అయితే వచ్చేటప్పుడు. ఇంకా ఫస్ట్ రోజు అయితే నేను కొంచెం హడావిడి చేశాను. ఇది రెండో రోజు. ఫస్ట్ వచ్చినప్పటికైతే 8 గంటలకి ఒక స్టేజ్లో ఉండేది మొగ్గలాగా. ఇంకా 9 గంటలకల్లా మనకి పువ్వు అనేది విచ్చుకుంది. రెండోసారి వచ్చినప్పుడు మాత్రం నేను అలానే వస్తుందేమో అనుకున్నా. 8 గంటలకి చూస్తే కొంచెం చిన్నగా మొగ్గలాగా ఉండేది. మళ్ళీ ఎంతసేపటికి చూసినా సరే అసలు విచ్చుకున్నట్లు ఏమి కనిపించలేదు. ఇంక తర్వాత 10:30, 11 ఆ టైంకి వచ్చి చూస్తే ఇలా విచ్చుకుందండి పువ్వు అయితే. చాలా బాగుంది. అసలు ఇది దగ్గర నుంచి చూస్తే చాలా అందంగా అనిపిస్తుందండి. మళ్ళీ మనం పొద్దున్నే చూద్దామంటే ఈ అందం అనేది కనిపించదు. మళ్ళీ మనకి పువ్వు పుయ్యక ముందు ఒక గంట ముందు ఎలా ఉంటుందో పొద్దున్న చూస్తే అలా ఈ పువ్వు అంతా కూడా దగ్గరగా అయిపోతుంది. మనకి చిన్నగా కనిపిస్తుందండి. ఇంకా అప్పుడు తీసేసి మనము గుడికి ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇంకా ఇంట్లో దేవుడికైనా పెట్టుకోవచ్చండి. నేనైతే ఫస్ట్ 3 వచ్చినవైతే ఒకటి శివాలయంకి అనేది ఇచ్చానండి. ఇంకొకటి మన ఇంటి దేవుడి దగ్గర పెట్టుకున్నాను. ఇంకా మూడోది మన బిజినెస్ ఎక్కడైతే ఉంటుందో మన ఆఫీస్లో అయితే పెట్టుకున్నానండి. ఇలా మనకి ఎక్కడ వీలైతే అక్కడ ఈ పువ్వు అనేది పెట్టేసి దండం పెట్టుకోవడమేనండి. అందరూ బాగుండాలి అనేసి. మనకి ముందుగా కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయండి. ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యాలు బాగుండాలని అయితే నేను అనుకుంటా. ఇంకా అంతకు మించి నేనేమి కోరుకోను. నాకు ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఈ మొక్కని పెంచాను కాబట్టి నాకు ఈ మన మొక్కకి నేను నాటిన మొక్కకి పువ్వులు రావాలనేదే నాకు పెద్ద కోరికగా ఉండిపోయిందండి. ఈ రోజుకి ఆ కోరిక అయితే తీరిపోయింది. పువ్వులు వస్తే చూడాలని నాకు ఒక కోరిక ఉండేది. ఇంకా చూసేసాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు చూసే కొద్దీ చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఈ మొక్కకి పువ్వులు వచ్చినప్పుడు. చాలా బాగుందండి. అసలు వాసన అయితే మనము ఇది ఇంట్లోనే పెట్టుకున్నాం కాబట్టి ఇల్లు మొత్తము వాసన అయితే నిండిపోతుంది. అదే మనం బయట ఓపెన్గా పెట్టుకుంటే అంత స్మెల్ అనేది తెలియదండి. గాలికి ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది. మనం రూమ్లో పెట్టేసాం కాబట్టి ఇలా చూడండి. టైము 11:15 అవుతుంది రాత్రి. ఆ టైంలో ఇలా ఉందన్నమాట పువ్వు. నేనైతే ఇంట్లో తీసుకొచ్చేసి టేబుల్ పైన పెట్టేశానండి. బయట వర్షం ఒకటి, ఇంకా ఇది ఇంట్లోనే పెట్టేసి పూజ చేయాలనేది నాకు ఉండేది కోరిక. ఇంట్లో పెట్టేసి ఇలా మొక్కనే తీసుకొచ్చేసి ఇంట్లో అమర్చేసామండి చక్కగా. అసలు ఈ పువ్వులు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి కుండీ సైజు కూడా మీరు. అందులో ఇంకా మనకి వాటర్ మిలన్ తీగ కూడా వచ్చేసింది. ఇంకా అది అలానే వదిలేసాము. ఇవన్నీ చక్కగా తీసుకొచ్చేసి నీట్గా బొట్లు అవి కూడా పెట్టేశామండి. ఫస్ట్ రోజు 3 పువ్వులు వచ్చినప్పుడైతే తెలిసిన వాళ్ళకి చెప్పాము. ఇంకా రెండోసారి ఏం చెప్పలేదు.
ఇంకా అది ఎప్పుడు వస్తుందనేది నాకు కూడా అర్థం కాలేదండి. నేను 2 రోజుల తర్వాత అనుకున్నా, కానీ నెక్స్ట్ డేకే వచ్చేసింది. చాలా బాగుందండి. ఈ పువ్వు మేము పొద్దున్నే హార్వెస్ట్ చేసేసి ఇంట్లో దేవుడికి పెట్టేశాము. చూడండి చాలా బాగుంది. అసలు ఒకప్పుడు బ్రహ్మకమలం పువ్వులు ఎవరింట్లో వచ్చాయన్నా సరే చూడాలి, చూడాలి అనిపించేది. ఎంతసేపు నేను టీవీలో చూడడమే తప్ప ఏదైనా న్యూస్ ఛానల్‌లో చూపిస్తే ఇలా దగ్గరగా చూసేసరికి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి చూసిన వాళ్ళందరికీ.